వారిని వెంటనే అధికార దాంతో మీడియాపై దాడులు చేసిన వారిని వెంటనే हुजूराबाद में राज न्यूज़ के एक खातून सहाफ़ी को कवरेज के दौरान टीआरएस कायदीन की जानिब से निशाना बनाए जाने पर आज ज़िले निर्मल मुस्तखर के प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के नुमाइंदों ने आईबी गेस्ट हाउस से एक रैली निकाली और ये रैली ज़िला कलेक्ट्रेट निर्मल पहुंचकर एक एहतजाजी मुजाहरे में तब्दील हो गई। इस एहतजाज का बीजेपी, सीपीआई व दीगर सियासी कायदीन व समाजी कारकुनान ने भी हिमायत की और हुजूराबाद में राज न्यूज़ की रिपोर्टर पर किए गए हमले की मजम्मत करते हुए बरहमी का इजहार किया। उन्होंने कहा कि सहाफ़त डेमोक्रेसी का चौथा सुतून है। किसी भी सहाफ़ी पर हमला करना जमहूरियत पर हमला करने के मुतरादिफ है। टीआरएस जमात के कायदीन ने खातून सहाफ़ी को कवरेज से रोकते हुए कैमरे को नुकसान पहुंचाया। रिपोर्टर के साथ इस तरह का रवैया इंतहाई गलत है। अपने आप को सेकुलर होने का दावा करने वाली टीआरएस जमात का असली चेहरा भी बेनकाब हो चुका है। उन्होंने हुकूमत से मुतालबा किया कि वो जमहूरियत की तौहीन करने वाले अफराद के खिलाफ सख्त से सख्त कानूनी कार्रवाई करें और जिस खातून सहाफ़ी पर हमला किया उसके साथ इंसाफ करें। इस एहतजाज में सहाफ़ियों की कसीर तादाद मौजूद थी। निर्मल से एम अजीम की रिपोर्ट। రాజ్ న్యూస్ ఛానల్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సైదిరెడ్డి చేసినటువంటి అభివృద్ధి పనుల మీద ఒక డిబేట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు అది అన్ని రాజకీయ పార్టీలు అక్కడ ఉన్నటువంటి మేధావులు పూర్వ ప్రముఖులతోని ఒక కార్యక్రమం చర్చా వేదికను ఏర్పాటు చేస్తే అక్కడ ఎక్కడ తన తప్పులు బయటపడతాయని చెప్పేసి ఆయన ఇన్ని రోజులు చేసినటువంటి అవినీతి భాగవతం బయటకు వస్తుందని చెప్పేసి ఆ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే చర్చా వేదిక ఉన్నదో దాని మీద సైదిరెడ్డి మనుషులు ఎవరైతే కిరాయి గుండాలు ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ ముసుగులో వాళ్ళు ఇలా కేసీఆర్ అండదండలతోనే ఒక్కసారిగా దాడి చేసి ఒక మహిళా యాంకర్ అని చెప్పి చూడకుండా దురుసుగా ప్రవర్తించి అనేక రకాలుగా చెడు మాటలు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కెమెరాలను ధ్వంసం చేయడం, వైర్లను లాగివేయడం, లైవ్ ప్రోగ్రాన్ని ధ్వంసం చేయడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆంధ్ర పాలకులు వెళ్ళిపోయిన తర్వాత మన స్వేచ్ఛ మనకు హక్కులు వస్తాయి, మనం ఏదైనా మనం పరిపాలించుకోవచ్చు అని చెప్పేసి ఉద్యమాలలో ఏదైతే మాయ మాటలు చెప్పిన కేసీఆర్ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సంవత్సరాల తన పరిపాలనలో తాను, తన మంత్రులు, తన ఎమ్మెల్యేలు మొత్తం కూడా గూండాయిజం చేస్తూ పోలీస్ రాజ్యాన్ని తీసుకొచ్చి తమకు వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ మీద దాడులకు పూనుకోవడం జరుగుతూ ఉన్నది। इंडिया समय पर मज़ीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए आप लॉग इन कीजिए हमारे वेबसाइट www.indiasamay.com। लाइक कीजिए हमारा फेसबुक पेज @indiasamay17 और सब्सक्राइब कीजिए हमारे यूट्यूब चैनल इंडिया समय को।